నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సో ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా తాజాగా ఒక వీడియో అయితే బయటకు వచ్చిన పరిస్థితి. ఆ వీడియోని వైసీపీ రిలీజ్ చేసింది. ఏదైతే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ వీడియో చూస్తూ ఉంటే నిజమేనే అనిపిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి టీడీపీ నమ్మిన బంటును రీసెంట్గా తాడేపల్లిలో కలవడం అనేది ఒక వీడియో సంచలనంగా మారిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఇమ్మని రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇటీవల అంటే రీసెంట్గా జగన్మోహన్ ప్రెస్ మీట్, ఆ తర్వాత నిన్న విజయసాయిరెడ్డి ఏదైతే విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయన వీడియో ఒకటి బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన చంద్రబాబు నమ్మిన బంటును కూడా ఆయన కలవడం అనేది. సో వీడియో అనేది ఎట్లా చూస్తారు సార్? అయితే మనకు యుద్ధ తంత్రము లేకుంటే యుద్ధ నీతిలా ఒక పాత కహావత్ సేయింగ్ ఉంటుంది. ఏంటంటే అత్యంత ఆప్త మిత్రుడైన వ్యక్తి, అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి ఒక చాలా దృఢమైన శత్రువుగా మారుతాడు ఒకవేళ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఏమైనా ఏర్పడ్డాయంటే, లేకుంటే విభేదాలు ఏర్పడ్డాయంటే. అదేవిధంగా గతంలో మనం చూస్తుండే ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఆత్మ అంటుండేనో, అదేవిధంగా మరీ అంత కాకున్నా కానీ జగన్తో చాలా సాన్నిహిత్యం అనేది విజయసాయి రెడ్డి గారికి ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందు కూడా జగన్ పాత కేసులలో విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా ఉండే. అదేవిధంగా ఆయన అంటే ఆర్థిక పరమైన అంశాలలో ఆయన కీలక పాత్ర పోషించిండు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యలో మద్యం కుంభకోణం అనేది బయటికి రావడంతో అయితే ఒకటి రాజకీయ కక్షల ఆధారితంగా కేసులు రిజిస్టర్ చేయడము, ప్రతిపక్ష పార్టీలను సతాయించుడు అనేది బంద్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు అదే పంద అనేది ఏడబడితే కనబడుతుంది. జాతీయ రాజకీయాలలో కూడా అదే, రాష్ట్ర రాజకీయాలలో కూడా అదే. అయితే మన రాష్ట్ర పార్టీలు అంటే జాతీయ పార్టీలు కానీ ఒక రాష్ట్రానికే పరిమితమైన కొన్ని పార్టీలు ఏవైతున్నాయో దానిలో ఎట్లా అంటే కొన్ని సమయాలలో ఒక ఏకపాత్రాభినయం అనేది నడుస్తుంది. అంటే మొత్తము నేనే అనే విధంగా ముందటికి పోతారు పార్టీ అధినేతలు కానీ, లేకుంటే అధినేతలకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కానీ, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. కొన్ని సమయాలలో ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు అధినేతతో విభేదించడం, కుటుంబ పెద్దగా వ్యవహరించడం, అదేవిధంగా పార్టీ అధినాయకుడిగా వ్యవహరించడం, అదేవిధంగా అతనే ఒక డ్యూయల్ రోల్. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ ఐపాక్ అనే సంస్థను నమ్ముకోవడం వల్ల ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగిందని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఈ విజయసాయి రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడుని కలవడము, అదేవిధంగా వేరే అధికార పక్ష నేతలను కలవడం అనేది మనము ఒక విధంగా చూస్తే కేసులు ఉన్నాయి, కేసుల విషయంలో కలిసిండు. కేసుల విషయం అంటే ఏదైనా ప్రతిపాదన పెట్టి ఉండొచ్చు, ఇట్లా మేము పూర్తి స్థాయిలో మేము పగ తీర్చుకునే అవకాశం అనేది నువ్వు కల్పిస్తే నీ మీద ఉండే కేసులు అనేటివి మేము మాఫ్ చేస్తాం అనే ప్రతిపాదన పెట్టి ఉండొచ్చు. ఇంకొక ప్రతిపాదన ఏంటంటే వ్యక్తిగత విభేదాల వల్ల అభిప్రాయ భేదాలు వచ్చి ఆయననే పోయి నేను ఇట్లా జగన్ గారితో అభిప్రాయ భేదాలు వచ్చినాయి, అదేవిధంగా నేను పూర్తి స్థాయిలో నచ్చలేను, నేనే ఇంతవరకు ఆయనకు మొత్తం పూర్తి స్థాయి ఒక వెన్నుముక లెక్క నిలబడ్డా కానీ నన్ను ఎటు కాకుండా నోవేరు చేసిండు కాబట్టి నాకు ఆయన మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆయన్నే పోయి ఉండొచ్చు. ఆయన్నే పోయి ఉండొచ్చు, లేకుంటే టీడీపీ పార్టీ వాళ్ళు మీ మీద ఉన్న కేసులో మిమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం నుండి బయటికి తీసుకొస్తాం. అదే మనం గతంలో కూడా చూడొచ్చు. ఆ ఇండికేషన్ ఎట్లంటే ఆయన మీడియాతో మాట్లాడడం, జగన్ అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట కూడా అనలే ఆయన ఎప్పుడు కూడా బయటికి రాకపోతుండే, జగన్ మీద ఎటువంటి మాటలు మాట్లాడకపోతుండే. అట్లంటే అదేవిధంగా దివంగత వైఎస్ఆర్
గారి ఫ్యామిలీ పైన కూడా ఎటువంటి మాటలైనా మాట్లాడకపోతున్నారు. ఎప్పుడైతే షర్మిల గారు లేకుంటే విజయమ్మ గారు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడినాక ఆయన కూడా అంటే పూర్తి స్థాయిలో ఈయన మీదనే ఆరోపణలు అనేటివి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఆంధ్ర పాలిటిక్స్ అనేది తీసుకుందామంటే పూర్తి స్థాయిలో ఒక సమయంలో విజయమ్మ గారు కానీ అదేవిధంగా షర్మిల గారు కానీ ఆయన పైననే మొత్తం పూర్తిగా ఆరోపణలు చేయడం జరిగింది. అది ఇంతవరకు నిజము, ఇంతవరకు అది అంతర్గత విషయం కాకుంటే ఆయన మీద పాయింట్అవుట్ చేయడం జరిగింది. అయితే ఆ పాయింట్అవుట్ చేసినాక ఈయన పూర్తి స్థాయిలో జగన్కు వ్యతిరేకంగా ఈయన మాట్లాడడం అనేది మొదలైంది అప్పటి నుండే. అయితే దీన్ని ఇప్పుడు ఆయన రాజీనామా చేసిండు, సభ్యత్వానికి రాజీనామా చేసిండు. అతను వైఎస్ఆర్సీపీలో కొనసాగకుండా ఆయన వేరే వాళ్ళని అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది ఎట్లా నియంత్రణ చేస్తుంది? విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని అంటే ఇప్పుడు ధర్మము న్యాయం అనేది ఉంటుంది. న్యాయం ఇప్పుడు నేను ఒక వ్యక్తికి నేను ఒక 100 రూపాయలు ఇచ్చేది ఉన్నాను అనుకోండి, 100 రూపాయలు ఇచ్చే ఆ వ్యక్తి చనిపోతాడు. ఎటువంటి ప్రామిసరీ నోట్ కానీ ఎటువంటి ఆధారం కానీ ఆ వ్యక్తి దగ్గర ఉండదు. కాకుంటే ఆయన చనిపోయాక ఆయన వారసులకు కానీ ఆయన పిల్లలకు కానీ తీసుకుపోయిన 100 రూపాయలు మీ నాయనకి ఇట్లా 100 రూపాయలు ఇచ్చేది ఉంది, నేను తీసుకో అనిస్తే గది ధర్మము. న్యాయం అంటే ఏంది? చట్ట ప్రకారం నేను ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతని దగ్గర ఏం ఆధారం లేదు. అవును. అయితే ఇప్పుడు ఇదంతా మారల్ ఆస్పెక్ట్స్ ఇవి. అంటే అతను ధర్మంగా నడుచుకుండా లేదా అనేవి వాళ్ళ అంతర్గతంగా జరిగిన విషయాలు కాబట్టి అది మనం పెద్దగా ఎక్కువ కామెంట్ చేయలేం. కాకుంటే నైతికత అనేది లేకుండా ఆయన ఆడిపోయాడు. ఇప్పుడు అధికారికంగా ఆయన నియంత్రణ లేదు, ఎందుకంటే పార్టీలో లేడు. ఆయన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చి ఉండవచ్చు ఇప్పటి వరకు. అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసినాక ఇక నైతికత అనేది నైతికత అనేది అవి వేరే అంశాలు. అయితే కాకుంటే ఈ 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే అధికార పక్షం అయిన టీడీపీ ఆయనకు పిలిచి ఒక ప్రతిపాదన పెట్టుండొచ్చు. అంతర్గతంగా ఈ జరిగినవి ఆయన జగన్ మీద కేసులు పెట్టేటందుకు లేకుంటే కేసులు ప్రాసిక్యూట్ చేసేటందుకు పూర్తి స్థాయిలో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేసిరు కాబట్టి పూర్తిగా మీరు ఆ వివరాలన్నీ మాకు సపోర్ట్ చేస్తే మీ మీద ఉండే కేసులు ఎక్కువ పర్సూ చేయకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, కేసు ఎవరి మీద పెట్టచ్చు తీయచ్చు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అది ఒక ట్రెండ్ అయిపోయింది. ఓడిపోయిన వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు. అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షాల అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం అప్పట్లో ఉన్న ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. అదే పందాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు తమిళనాడుతో స్టార్ట్ అయింది. 2 పార్టీలు ఉంటాయి. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ మీద కేసు పెడతారు, ఇంకో పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ మీద కేసు పెడతారు. అదే ఒక దుశ్శాసన పర్వం అనేది కూడా జరిగింది, అది మనం చూసినాం. అది ఆ సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం రాష్ట్రాలు అదే పందాను ఎంచుకున్నాయి ఇప్పుడు. సో ఆ పందాను ఎంచుకోవడం వలన ఇప్పుడు అయితే అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేసిన, అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, పూర్తి స్థాయిలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తే ఒక ప్రాథమిక శత్రువుగా అంటే ప్రధానమైన శత్రువుగా దృఢమైన శత్రువుగా మారతాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైనా చరిత్రనే చెప్తుంది. అయితే ఈ విషయంలో కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన పిలిచి మాకు పూర్తి స్థాయిలో నువ్వు సహకరించి జగను అంతకుముందు మా దృష్టిలో ఏవైతే అక్రమాలు ఉన్నాయో మా దృష్టిలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆ ప్రకారం ఎట్లా నడుచుకుంటూ ఏ దేంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు అనే విషయాలను పూర్తిగా మీరు టెస్టిఫై చేస్తే అతన్ని ప్రాసిక్యూట్ చేసేటందుకు మాకు సహకరిస్తే మేము మీ మీద ఉన్న కేసులన్నీ పూర్తిగా మేము తీసేస్తామనే విషయాన్ని చెప్పుండొచ్చు. లేకుంటే ఈయననే అరే నాకు ప్రాధాన్యత లేదు, లేకుంటే నన్ను పట్టించుకుంటలేరు, లేకుంటే ఆయనకు అన్యాయం జరిగింది, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నేను ఇంత అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకు అభిప్రాయం ఉండవచ్చు. అయితే ఆయనే పోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ మద్యం లిక్కర్ స్కామ్లో విచారణ జరుగుతున్న పరిస్థితి, అటు విజయసాయి రెడ్డి కూడా హాజరైన తర్వాత ఒకవేళ విజయసాయి రెడ్డి గతంలో పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు, రాజ్యసభ సభ్యునిగా ఆయన ఉన్నారు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఇంకా 3 సంవత్సరాలు ఉన్న ఆయన పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన నేపథ్యంలో
ఈ ఛాన్స్ అనేది ఇటు అధికార పార్టీ టీడీపీకి ప్లస్గా మారే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన మొత్తం చెప్పేస్తే ఇప్పుడు ఆయన కేసులు లేకపోతే ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎక్కడెక్కడ ఇది చేశారు అంటే లిక్కర్స్ కానీ పైసలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం అడిగితే ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఇక జైలుకి వెళ్ళిన అయితే లిక్కర్ స్కామ్ అనేది అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో కూడా లిక్కర్ స్కామ్ కేసెస్ అనేటివి కాంగ్రెస్ వేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే అప్పట్లో ఏంటంటే ఈ చీప్ లిక్కర్ అనే మద్యాన్ని వాస్తవానికి ఆ పాలసీని అమల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు. అయితే గతంలో మా కాడ గుడం అమ్ముతారు. అయితే అప్పట్లో ఈ సారా దుకాన్లు ఉంటుండే, తెలంగాణలో సారా దుకాన్లు ఉంటుండే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే సారా దుకాన్లో ఆడ కల్తీ జరుగుతుంది అనేది అడ్డం పెట్టుకొని ఇప్పుడు మీరు ఏ మద్యమైనా ఇప్పుడు తెలంగాణలో దొరికే మద్యమైనా కానీ ఆంధ్రాలో దొరికే మద్యమైనా కానీ చీప్ లిక్కర్ అనేది మనం ఇప్పుడు కూడా ఒక క్వార్టర్ కొనుక్కొని ఒక క్వార్టర్ కొని టెస్ట్ చేపిస్తే ల్యాబ్లో అది గుడంబ కంటే దారుణమైన హాని చేస్తుంది ప్రజలకు అనేది అందరికీ తెలిసిన విషయమే, విదితమైన విషయమే. ఆ పాలసీని అమల్లోకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు. అయితే అప్పట్లో కేసులు పడ్డాయి. ఆ కేసులలో కేసులు దాని తర్వాత రాష్ట్రం విడిపోవడము అదంతా జరిగింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళే వేసిండ్రు ఆ కేసులు. అయితే ఇప్పుడు మనము మారుతున్న కాలం బట్టి రాజకీయాలు కూడా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇప్పటిదాకా ఎగ్జామిన్ చేసిన వాళ్ళు ఎవరు దానిలో ఆ స్కామ్లో నాకు తెలిసి అయితే ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారిని ఒక ఆయనను ఎగ్జామిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్లర్క్ స్థాయి అధికారి అంటే క్షేత్రస్థాయిలో ఒక 2-3 విచారణ చేసారు పోలీస్ వాళ్ళు. అది చేస్తే ఏం బయటికి వచ్చింది అంటే పాలసీలలో అవకతవకలు జరిగి ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉన్నది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రాథమికంగా కాదు, ప్రాథమికంగా ఏంది డ్యూటీ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యము, ఇట్లాంటి చిన్న అంశాలు, అత్యంత సూక్ష్మమైన అంశాలు, గుడ్డు మీద ఈకలు వీకినట్టు అత్యంత సూక్ష్మమైన అంశాలను తీసుకొచ్చి ఇప్పుడు అల్టిమేట్లీ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసే ఈ మధ్యలో ఏమైపోతుందంటే సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించింది. మీరు ఏంటంటే ఏదో ఒక అంటే నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్కి సంబంధించిన సెక్షన్ పెట్టి ఆ సెక్షన్ పెట్టినందుకు కానీ మెజిస్ట్రేట్కు ఎటువంటి విచక్షణాధికారం వినియోగించే అవకాశం ఇవ్వకుండా అతన్ని జైల్లో పెట్టడమే మీ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈడీని కూడా తిట్టింది మన తమిళనాడు కేసులో. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈడీని కూడా తిట్టింది. అవునవును. అయితే కేవలం రాజకీయ కక్షనే. ఇటు పెట్టిన కేసు ఏంటంటే ఆ కేసుని ఒక సీరియల్ లెక్క ఒక సీరియల్ ఎట్లుంటుంది, టెలివిజన్లో వచ్చే సీరియల్ ఎట్లుంటుంది అట్లా డైలీ సీరియల్ లెక్క కొనసాగించుకుంటా దానికి సంబంధించి ఒక 4 పిల్లలు పుట్టినట్టు ఇంకొక వేరే ఏరియాలో ఇంకొక కేసులు పెట్టి ఆ కేసులో పీటీ వారెంట్ ఎంత ఎక్కువ సమయం అయితే అంత ఎక్కువ సమయం, ఎంత ఎక్కువ వ్యవధి అయితే అంత ఎక్కువ వ్యవధి అతన్ని జైల్లో పెట్టే ఆలోచనతోనే ముందట్టుకోతారు రాజకీయ నాయకులు, ఏ ప్రభుత్వం అయినా కానీ. ఆ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు దీనిలో సంక్షేమము అంటే పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదు. అది రాజకీయ ప్రత్యర్థుల మీద మేము పగ తీర్చుకోవాలి, వాడు నన్ను జైల్లో పెట్టిండు నేను కూడా వాడిని జైల్లో పెట్టాలి అనే ధోరణితోనే పోతుండ్రు. ఆ ధోరణి మంచిది కాదు, ఆ ధోరణి మానుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద గత సిబిఐ కేసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేగవంతం విచారణకు వచ్చే అవకాశం ఉందంటారా? ప్రక్రియ అనేది ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అయితే సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా ఏమని వ్యాఖ్యలు చేసిందంటే రాజకీయ నాయకులకై ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేక న్యాయ ప్రక్రియను కూడా దుర్వినియోగపరుస్తారు అనే విషయాన్ని సుప్రీంకోర్టు. అయితే దీనిలో ఎందుకు దీని దుర్వినియోగం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎంతోమంది నేరస్తులు ఉంటారు, ఎంతోమంది సాక్షులు ఉంటారు. ఆ సాక్షులను అందరినీ విచారించే
ప్రక్రియలో భాగంగా అది చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు, నేషనల్ హెరాల్డ్ కేసులో మొన్న వారెంట్స్ వచ్చినాయి. అయితే ఎప్పుడో రిజిస్టర్ చేయబడ్డ కేసు. అయితే మేము దర్యాప్తు చేయలేదా? అరే కొన్ని విషయాలలో ఇదే చంద్రబాబు నాయుడు విషయంలో మా దగ్గర మానవ వనరులు లేవని సిబిఐ అన్నది ఇదే కోర్టు ముందట. మరి దాన్ని ఏమంటారు? అయితే దీన్ని అంటే వేగవంతమైన ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా కానీ క్షేత్రస్థాయిలో అటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఎంతోమందిని వివిధ కారణాలతో అంటే ఏడేళ్ళు వివిధ జాగాలలో ఉన్న వ్యక్తులను విచారణ చేపట్టవలసి ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, కొంతమంది రిటైర్ అవుతారు, వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు, లేకుంటే కొంతమంది చనిపోతారు, కొంతమంది దూర ప్రాంతాలలో ఉంటారు. ఇవన్నీ ఈ ప్రక్రియకు డిలే కానీ కారణం. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే నేరస్తులు ఏం చేస్తారంటే ప్రక్రియను వేగవంతం కాకుండా మెల్లగా దాన్ని తాంబేళ్ళక మెల్లగా టాటాయిస్ లెక్క చేద్దామని చెప్పేసి ఏదో ఒక పిటిషన్ వేయడం, ఇది చేయడం, అది చేయడం అనేది. అయితే ఇప్పుడు కొద్దిగా చట్టం అనేది మార్పులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వేగవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.